ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరి అనేక సందర్భాలలో ఎప్పుడో మన పూర్వీకులు, మన పితరులు మార్గం తప్పిపోయి నిజానికి దేవుడు కాని వారికి సాగిలపడి ఎప్పుడో పూర్వకాలంలోనే వాస్తవాన్ని మర్చిపోయి, నిజాన్ని మర్చిపోయి, అబద్ధాన్ని మరి నిజమని నమ్మి భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. ఇది వాస్తవంగా మరి లోకములో అన్యుడిగా ఉన్నప్పుడు నేను వెరగని సంగతి. జ్ఞానేంద్రాలు అంటే మనుషునికి భౌతిక నేత్రాలు ఈ కనులు గాక మనోనేత్రాలు అని వివరించారు. ఈ మనోనేత్రాలు అనేవి వెలిగించబడక మునుపు మరి నా పరిస్థితి ఎలాగో ఉంది అంటే, అజ్ఞానం అనే అంధకారములో చీకటిలో కూర్చున్న రోజులవి. ఈరోజు వాస్తవంగా ప్రభువునందు దేవుని బిడ్డలారా, ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఆలోచించండి, గుర్తించండి. ఈరోజు కాలక్రమములో కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడుతున్న మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయి. మన పూర్వీకులు, పితరులు ఎప్పుడో ఎక్కడో మార్గం తప్పిపోయారు. మార్గాన్ని విడిచి మరి దేవుడు కాని వారికి సాగిలపడి ఇప్పటికీ బొమ్మలకి అనేక రకాలైన బొమ్మలని సృష్టించుకొని మరి వాటికి సాగిలపడుతూ అనేక సందర్భాలలో ఇప్పటికీ కొద్ది మంది మూర్ఖత్వముతో, ఒకప్పుడు శ్రావణ మాసములో నేను ఎలాగైతే కాళ్ళ గెజ్జిగట్టి మేకపోతులని బలి అర్పించానో అలాగనే అదే రీతిగా ఇప్పటికీ ఈ మాసములో అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఇంకనూ కూర్చొని ఉన్నారు కొద్ది మంది. మరి ఈరోజు ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే, ఆ కాలమందు మీరు దేవునిని వెరగని వారయ్యి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని. ఇక్కడ గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము సాక్ష్యం ఇచ్చింది ఏమనంటే, ఆ కాలమందు, ఏ కాలము? అది అజ్ఞాన కాలము అని చెప్పవచ్చు. ఈ అజ్ఞాన కాలములో ఏం జరిగింది? దేవుడు కాని వారికి, దేవుని కాని వానికి మనము దాసులై ఉన్నాం. దాసులై ఎందుకున్నాం? అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చొని ఉన్నాం. ఈ అంధకారములో కూర్చున్న మానవుడు మనోనేత్రాలు వెలిగించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇక మానవ అవతారం ఎత్తి, అనగా ఆదిలో ఉన్న ఆది దేవుడు, ఆది సంభూతుడై ఉన్నవాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము సాక్ష్యమిస్తుంది. ఆయన పూర్వకాలంలో నానా విధములుగా ఆయన ప్రవర్తన ద్వారాను మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు లోకమందు ఉన్న మనతో తన కుమారుడు ద్వారాగా, అనగా ఆది సంభూతుని ద్వారాగా మాట్లాడుతూ ఉన్నాడు. కలిగినవి సమస్తము ఆయన యందే నిర్మింపబడి ఉన్నాయని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం కూడా సాక్ష్యం ఇస్తుంది. ఇదే రీతిగా మరి గలతీ పత్రిక 4:8 ఏం సాక్ష్యం ఇస్తుందంటే, ఆ కాలమందు దేవుడు కాని వారికి మనము
దాసులై ఉన్నాము. ఆ దాసి గృహము నుండి, ఆ శాపము నుండి, ఆ పాపము నుండి మనకి విడుదల కలగటానికి మరి దేవుడే మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి రావటం జరిగింది. ఎందుకు నేను ఈ మాట ప్రకటిస్తున్నాను, తెలియపరుస్తున్నాను అంటే, ఒకప్పుడు మా జీవితాలు చూసుకున్న మేము కూడా మూర్ఖత్వములో ఆ కాలమందు మరి దేవుణ్ణి వెరగని రోజులవి. గనుక శ్రావణ మాసం వచ్చినప్పుడు మరి ఒక కోడినో లేక ఒక పశువునో, మరి లోకములో ఉన్న కొన్ని శక్తులు ఉన్నాయి. వాటిల్లో అంకమ్మ, మరి మారియమ్మ, కాళికాదేవి, పోలేరమ్మ, మరి మేమున్న గ్రామములో పోలేరమ్మ అనే యొక్క శక్తి ఉన్నది. అంటే మేము మార్గం తప్పిపోయిన వారిమి, లోకము ఆ కాలమందు దేవుణ్ణి వెరగన వారమయ్యి దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నాము. ఆ యొక్క అజ్ఞానం అనే అంధకారములో బ్రతుకుతున్న రోజుల్లో మేము అనేక రకాలైన పూజలు, పునస్కారాలు, రకరకాలైన వాటిని మరి దేవుణ్ణి, దేవతని శాంతిపరచాలి, ఒకవేళ వాటికి చేయకపోతే మరి మమ్మల్ని ఏమైనా చేస్తాయేమని, అంటే మా అమ్మ మీదకి ఈ శక్తి వచ్చి నాకు మేకపోతును బలి ఇవ్వండి, మరి మంద వృద్ధవుతుంది, మాకు మేకలు ఉన్నాయి, దాదాపు 100 మేకలు ఉన్నాయి, వాటిల్లో మంచిదాన్ని బలిగా అర్పింపాలి. ఎందుకు బలిగా అర్పింపాలి అంటే అవి అడుగుతాయి. మా అమ్మ మీదకి వచ్చి మాకు మరి ఎందుకు నన్ను మర్చిపోయావు, మేకపోతును బలిగా అర్పించవా అని కోరేవి. మాకు తెలియదు వాస్తవానికి దేవతలని, అవి దేవుళ్ళు కాదని తెలియదు, అవి దేవుళ్ళు కావని మేము ఎరగని రోజులవి. ఇప్పటికి నా సహోదరులు భారతదేశంలో ఈ మూఢ ఆచారము ఇప్పటికి కొద్ది మందిలో కొనసాగుతుంది. వాస్తవంగా మనము ఎప్పుడో మార్గం తప్పిపోయాము. ఇకనైనా మార్పు చెందాలని, ఇకనైనా తెలుసుకోవాలని, సత్యమేమిటి, నిజమేమిటి, వాస్తవమేమిటి గ్రహించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. మనోనేత్రాలు ఎలాగ వెలిగింపబడ్డాయి అంటే, ఈ యుగ సంబంధమైన దేవత ఒకటి ఉంది. ఆ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది అంటే, మనుషుల జ్ఞానేంద్రాలన్నింటినీ గుడ్డితనము కలగజేసింది. ఆ గుడ్డితనము కలగజేసిన ఆ జ్ఞానేంద్రాలని వెలిగించడానికి ప్రభువుని యేసు క్రీస్తుగా ఈ లోకానికి ఆయనే రావటం జరిగిందండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం ఇలాగ సాక్ష్యం ఇస్తుంది. లోకములోకి ఒక వెలుగు వస్తుంది, పోతుంది, అది అందరినీ వెలిగిస్తానికే వస్తుందట. ఆ వెలుగుని ఎందరైతే కోరుతారో, ఆ వెలుగుని ఎందరైతే స్మరిస్తారో, ఆ వెలుగే అందరినీ వెలిగించడానికే వస్తుందట. ఏమండి, లోకములోకి నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు ఏం చేస్తుంది? అందరినీ వెలిగిస్తుంది. అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చున్న మానవుని యొక్క మనోనేత్రాలు, అనగా ఆ కాలమందు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నాము,